డియర్ స్టూడెంట్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థి మిత్రులకు నేను ప్రత్యేకంగా తెలియజేసేది ఏమిటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో జరగబోయే ఏ పోటీ పరీక్షలకైనా, అది ఇండియన్ హిస్టరీ జాబితా కానీ, అటు తెలంగాణ చరిత్ర కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ, ప్రతి పోటీ పరీక్షలకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా నోట్స్ రాసుకోవాలి, అదేవిధంగా సబ్జెక్టు రావటంతో పాటు ఆ సబ్జెక్టులో ప్రశ్నల్ని అడిగే ధోరణి కూడా మనకు తెలియాలి. అదేవిధంగా ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా అప్డేట్ చేస్తూ ఉండేటటువంటి క్లాసుల్ని ఎక్కువ మంది విద్యార్థులు కోరుకుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అద్భుతంగా అందించేస్తూ ఉపేంద్ర హిస్టరీ అకాడమీ ద్వారా మీకు అద్భుతమైన క్లాసుల్ని అందించాను. ఈ క్లాసుల్ని ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు చాలామంది కొన్నారు. వాళ్ళు చక్కగా నోట్స్ రాసుకుంటున్నారు. అద్భుతంగా మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ అని చెప్పి నా దృష్టికి తీసుకొస్తున్నారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ ఈ క్లాసులు కొనని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ ఎక్కడో స్టడీ హాళ్ళల్లోనో గ్రంథాలయాల్లోనూ కనిపిస్తే వారిని అడగండి. ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ల గురించి ఉపేందర్ సార్ కంటే ఆ క్లాస్ కొన్న పిల్లలే ఎక్కువగా చెప్తారు. ఆ జాబితాలోకి మీరు కూడా రావాలని మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ ఆకాంక్షిస్తుంది. ఆ ఆకాంక్ష మీకు కలగాలి. ఖచ్చితంగా మన క్లాసులు కొనాలి. రేపటి రోజున మీ లక్ష్యం ఏదైతే దాన్ని సాధించుకోవటానికి మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ 100కి 100% మీకు ఉపయోగపడుతుందని చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు మనం మన సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే, ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమం. ఈ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఉప్పు సత్యాగ్రహం అంటాము. దీన్ని దండి సత్యాగ్రహం అంటాం. దండి సత్యాగ్రహం అన్నా ఉప్పు సత్యాగ్రహం అన్నా ఒకటే. దీన్నే శాసన ఉల్లంఘన అంటాం. భారతదేశంలో ఉప్పు తయారు చేయవద్దని చెప్పి బ్రిటిష్ వాళ్ళు శాసనం చేశారు కాబట్టి, ఆ శాసనాన్ని ఉల్లంఘించిన ఉద్యమం కాబట్టి దీన్ని శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారు. ఏ విషయంలో శాసనాన్ని ఉల్లంఘించారు? ఉప్పు తయారు చేయటంలో శాసనాన్ని ఉల్లంఘించారు కాబట్టి దీన్ని ఉప్పు సత్యాగ్రహం అంటారు. ఇది ఎక్కడ చేసిండు గాంధీ ఫస్ట్ సారి అంటే దండిలో చేశాడు కాబట్టి దీన్ని దండి సత్యాగ్రహం అంటారు. ఒకదానికి లింకు. భారతదేశంలో ఉప్పు తయారు చేయొద్దు. ఎవరు తయారు చేయొద్దు? భారతీయులు తయారు చేయొద్దు అని బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం తెచ్చారు. ఎప్పుడు? 1880లో తెచ్చారు. 1880లో భారతదేశ తీర ప్రాంతాల్లో భారతీయులు ఎవరైనా ఉప్పు చేస్తే 3 నెలల కఠిన కారాగార శిక్ష అన్నారు. ఉప్పు తయారు చేయటమే కాదు, ఉప్పు చాలా తెల్లగా ఉంది, అద్భుతంగా ఉందని చెప్పి కొద్ది తీసుకొని పోయి పప్పులో వేసుకొని తిన్నా 3 నెలల కఠిన కారాగార శిక్ష అని చెప్పి కఠినమైన ఆంక్షలు విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఎందుకంటే మన వాళ్ళు మన ఉప్పు తయారు చేసుకొని మన ఉప్పు మన వాళ్ళు వాడుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఉప్పు వాడకపోతే ఎట్లా? వాళ్ళకి ఆదాయం తగ్గిపోతుంది కదా. ఆ ఉద్దేశంతో ఎంత దుర్మార్గం అంటే, మన దేశంలో ఉప్పు మన వాళ్ళనే తయారు చేయకుండా బ్రిటిష్ వాళ్ళు ఆంక్షలు వేశారు. ఆ ఆంక్షలని శాసనం చేశారు. ఆ శాసనాన్ని గాంధీ ఉల్లంఘించారు. అందుకని దీన్ని శాసన ఉల్లంఘన అంటారు. ఉప్పు కోసం శాసనం ఉల్లంఘించాడు కాబట్టి ఉప్పు ఉద్యమం. అది దండిలో, గుజరాత్లోని దండి అనే ప్రాంతంలో స్టార్ట్ చేసింది కాబట్టి దాన్ని దండి సత్యాగ్రహం లేదా దండి మార్చ్ అనే పేరుతో పిలుస్తారు. క్లియర్ కదా? ఇంట్రడక్షన్ బాగుంది. ఓకే, మీకు అవసరమైన వరకు చెప్పాను. ఇండియన్ హిస్టరీలో నుంచి మనం ఏపీ హిస్టరీలోకి వెళ్ళాలి. అర్థమైనా? జాతీయ స్థాయిలో నాయకులు ఏ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే ఆ ఉద్యమానికి అనుగుణంగా మన ఆంధ్రాలో కూడా ఉద్యమాలు చేశారంటానికి నిదర్శనం అనమాట ఈ ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమం. అంటే గాంధీ మహాత్ముడు జాతీయ స్థాయిలో శాసన ఉల్లంఘన ఉద్యమం చేస్తుండే కాబట్టి మన ఆంధ్రాలో ఉన్న నాయకులు కూడా శాసన ఉల్లంఘన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందుకని దీన్ని ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమం అనే పేరుతో పిలుస్తున్నారు. ఓకే కదా? ఇకపోతే ఇప్పుడు మీ కాన్సెప్ట్ అర్థమైంది. ఏంటి అర్థమైందంటే, మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాన్ని ఉల్లంఘిస్తుండు. అసలు బ్రిటిష్ వాళ్ళు ఉప్పు పైన ఎందుకు ట్యాక్స్ వేశారు అని అంటే, 1880వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఒక సర్వే చేయించారు. ఏంటి ఆ సర్వే అంటే, భారతదేశ ప్రజలు మన ఇంగ్లాండ్ నుంచి వస్తున్న ఏ వస్తువులని కొనుగోలు చేస్తున్నారు, ఏమి కొనుగోలు చేయట్లేదని ఒక సర్వే చేయించారు. చేపిస్తే
ఫ్రిడ్జ్లు కొంటారు, రేడియోలు కొంటారు, అప్పుడున్న కార్లు కొంటున్నారు, అన్నీ కొంటున్నారు, కానీ ఉప్పు కొంటలేదని తెలిసింది. బ్రిటిష్ వాళ్ళు అవాక్కయ్యారు. ఏం అవాక్కయ్యారంటే ధనవంతులు వాడే వస్తువులు కొంటున్నారు కానీ పేదవాళ్ళు వాడే వస్తువైన ఉప్పు కొంటలేదు, దీనివల్ల మన ఆదాయం పడిపోద్ది కదా అనుకోరు. మీకు డౌట్ రావచ్చు, సార్ ఉప్పు చాలా తక్కువ రేటుగా సార్, దానివల్ల వాళ్ళకి ఏం ఆదాయం వస్తుంది, కార్లు తర్వాత ఏసీలు అవి అయితే ఎక్కువ ఆదాయం వస్తుంది కదా, అదే కరెక్ట్ కదా అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ధనవంతులు వాడే వస్తువుల కంటే సామాన్యులు వాడే వస్తువుల వల్లనే ఆదాయం వస్తుంది కంపెనీ వాళ్ళకి. ఎందుకో తెలుసా, ధనవంతులు ఎంతమంది ఉంటారండి, తిప్పి కొడితే 10% కూడా ఉండరు, ఇంకా అసలు స్వతంత్ర పోరాట కాలంలో 2% కూడా ఉండరు. అలాంటి వాళ్ళు అన్ని వస్తువులు వాడతారు. అదే పేదవాళ్ళు వాడే వస్తువులు అనుకో ఖచ్చితంగా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇంకో విషయం తెలుసా, మహేష్ బాబు కారు వాడతాడు, ఉపేందర్ వాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కారు వాడతాడు, ఉపేందర్ వాడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ కారు వాడతాడు, ఉపేందర్ వాడాల్సిన అవసరం లేదు. బన్నీ వాడతాడు, ప్రభాస్ వాడతాడు, ఉపేందర్ వాడాల్సిన అవసరం లేదు. కానీ ఉపేందర్ వాడే ఉప్పుని మనం చెప్పుకున్న వాళ్ళందరూ వాడాలి. ఆఫ్టర్ ఆల్ ఉపేందర్ వాడే ఉప్పు నేనెందుకు వాడతానని చెప్పి మన హీరోలు వాడకపోతే పప్పు తినలేరు, అవునా కాదా? అంటే చూడండి, సామాన్యుడు వాడే వస్తువు వాళ్ళు వాడాలి, వాళ్ళు వాడే వస్తువు ఉపేందర్ వాడకపోయినా పర్లేదు. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది. బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద పడ్డారు. ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లో భారతీయుల చేత తయారు చేయించకపోతే మన ఉప్పుయే వాళ్ళకి శరణ్యం అవుతుంది, అప్పుడు మనకు విపరీతమైన ఆదాయం వస్తుందని చెప్పి దిక్కుమాలిన చట్టం చేశారు. దాని ప్రకారంగా 1880 నుంచి మన దేశంలో ఎవరు ఉప్పు తయారు చేయడానికి, ఏది భారతదేశం కోస్టల్ ఏరియా ఉంటుందిగా, అక్కడ ఎవరు ఉప్పు తయారు చేయడానికి, బెంగాల్ నుంచి, ఇది గుజరాత్ నుంచి బెంగాల్ వరకు ఉప్పు తయారు చేయొద్దని ఆ కఠినమైన ఆంక్షలు వేశారు. ఈ దెబ్బతో భారతదేశం మొత్తం కూడా సామాన్యులకి ఇబ్బంది అయింది. ఎందుకో తెలుసా, ఉప్పుని కేవలం మనం తినే ఆహార పదార్థాలే కాదు, వ్యవసాయదారులు వాళ్ళ గేదెలకి పశువులకు పెడతారు, ఎద్దులకి వాటికి కూడా పెడతారు, ఎందుకంటే అవి ఆరోగ్యంగా ఉండాలని అప్పుడు ఉప్పు పెట్టేవాళ్ళు. అర్థమైనా? దీనిని ప్రతిదీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కొనాలంటే ఎంత ఖర్చుతో కూడుకునేవారు అండి. అందుకని భారతదేశం మొత్తం గొడవలకి సిద్ధంగా ఉన్నారు, కానీ ఏం చేయలేకపోయారు. బ్రిటిష్ వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే కోస్టల్ ఏరియాలో ఉప్పు తయారు చేస్తున్నది ఒకవేళ మళ్ళీ మధ్య భారతదేశాన్ని తీసుకొస్తారని చెప్పి ఇక్కడ ముళ్ళ పొదలు పెంచి ఇచ్చారు. ముళ్ళ పొదలు ఉంటాయిగా, నాగజముడి చెట్లు అని ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయే, దేశం మొత్తం చెట్లు పెంచి ఇచ్చారండి. ఇటువైపు నుంచి తీర ప్రాంతం నుంచి మధ్య భారతదేశం అంటే ఉత్తరప్రదేశ్కో లేకపోతే మధ్యప్రదేశ్కో ఇప్పుడు బీహార్ ఈ రాష్ట్రాలకి ఉప్పు వెళ్లకుండా విషయం ఏంటో తెలుసా, గోడ కట్టినట్టుగా చెట్లు పెంచారు. అంటే యువతల వాళ్ళు అవతలకు పోనీయకుండా అంత కఠినమైన ఆంక్షలు పెట్టారు. అయితే ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుందిగా, 1880 నుంచి 1930వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్లో గాంధీని ఏమని అడిగారంటే మళ్ళీ ఒక ఉద్యమం చేయమన్నారు. 1920లో చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం అద్భుతంగా నడిచింది. మీరు చంపారన్ అనేది చౌరీ చౌరా అని చెప్పి ఒక సంఘటన వల్ల ఆ ఉద్యమాన్ని ఆపారు. చౌరీ చౌరా సంఘటన వల్ల ఆపటంతో మీ మీద జనాలకు వ్యతిరేకత వచ్చింది. ఇక అది పాతయన్నీ మర్చిపోదాం, ఇప్పుడు కొత్త ఉద్యమాన్ని ఏదన్నా శ్రీకారం చుట్టని చెప్పి గాంధీని అడిగితే గాంధీ ఏమని చెప్పిండో తెలుసా, నేను చేపట్టే ఉద్యమం సామాన్యుడి ఉద్యమం కావాలన్నాడు. ఏం ఉద్యమం అన్నారు, సామాన్యుడు వాడే ఉప్పుతోనే నేను ఉద్యమం చేస్తా, నా ఉద్యమాలన్నీ సామాన్యుల ఉద్యమాలే అని చెప్పి నేను ఉప్పు కోసం ఉద్యమం చేస్తా. ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళు ఉప్పు తయారు చేయొద్దని ఆంక్షలు పెట్టారు కాబట్టి నేను ఆ ఉప్పుని ఖచ్చితంగా శాసనాన్ని ఉల్లంఘిస్తూ తయారు చేస్తా, ఎవడేం చేస్తారో చేసుకోండి అని చెప్పి నేను ఒక ర్యాలీ తీయబోతున్నా, చూడండి దండు మార్చ్ అనేది తీయబోతున్నా అని చెప్పి, నా దండు మార్చ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే అని ఆయన మొత్తం స్కెచ్ గీసిండు. చూడండి, ఇగో సబర్మతి ఆశ్రమం, ఓకేనా, గాంధీ గారు సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరతాడు. ఎప్పుడు అంటే ఇది ఇండియన్ హిస్టరీ కూడా గుర్తుపెట్టుకోండి, 1930 మార్చి 12వ తారీఖు నాడు గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరతాడు. బయలుదేరి ఇలా ఎక్కడికి చేరుకుంటాడంటే దండికి చేరుకుంటాడు. ఓకేనా, ఎప్పటికి 1930 ఏప్రిల్ 6వ తారీఖు నాడు, డేట్తో సహా గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 6వ తారీఖు. 1930 మార్చి 12వ తారీఖు నాడు ర్యాలీ మొదలు పెడతారు సబర్మతి ఆశ్రమం. ఓకే, గుజరాత్, ఇది కూడా గుజరాతే. ఓకే, దండి కూడా గుజరాతే.
1930 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఈయన దండికి చేరుకుంటాడు. దండిలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన శాసనాలు ఉల్లంఘిస్తూ ఉప్పు తయారు చేస్తాడు. అందుకే దండి ఉద్యమం, దండి సత్యాగ్రహం. ఈ ర్యాలీకి నేను 78 మంది ప్రతినిధులను సెలెక్ట్ చేసుకున్నా. 78 మంది ఆంధ్ర నుంచి మన విజయవాడకు చెందిన ఎర్నేని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటున్నా అన్నాడు. ఓకేనా? ఆంధ్ర నుంచి ఎర్నేని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉంటాడు ఈ ఉద్యమంలో. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. దండి మార్చ్కి ఆంధ్ర నుంచి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఎవరంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఓకే కదా, క్లియర్ కదా? ఎర్నేని సుబ్రహ్మణ్యం తీసుకున్నాడు. 78 మందిలో ఒక్కడు. ఈ పాదయాత్ర దాదాపు 220 మైళ్ళ దూరంలో 25 రోజుల పాటు నడుస్తుందని చెప్పిండు. ఇక చూడండి, ఇప్పుడు మన ఆంధ్రాలోకి వద్దాం. 1930 జనవరి 26వ తేదీన దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాలు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు? 1929లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రూ జాతి ప్రజలందరికీ చెప్పారు, స్వతంత్రం బ్రిటిష్ వాడు ఇవ్వకపోయినా ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖు నాడు మనం జెండా వందనాలు చేద్దాం, కాంగ్రెస్ ఆఫీసుల ముందు వందే మాతరం గేయాన్ని పాడుకుందాం అన్నారు. దాన్ని సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అన్నారు. దానికి అధ్యక్షుడు నెహ్రూ. అందుకని లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్య తీర్మానం అని చెప్తారు. క్లియర్ కదా? కొండ వెంకటప్పయ్య గాంధీని కలుసుకొని ఆంధ్రలో కాంగ్రెస్ నిర్వహించవలసిన కార్యక్రమాలకు సంబంధించి సలహాలను స్వీకరించాడు. 1930 నాటికి మన ఆంధ్రాలో కాంగ్రెస్ మొత్తాన్ని నడిపించేవాడు ఎవరంటే కొండ వెంకటప్పయ్య. గాంధీ ఆయనకు బాధ్యతలు అప్పచెప్పిండు. ఆయన గాంధీ గారిని కలిసి అయ్యా దేశవ్యాప్తంగా జెండా వందనాలు చేయాలన్నారు జనవరి 26 నుంచి. మరి మా ఆంధ్రాలో ఏమేమి కార్యక్రమాలు చేయాలో మీరే చెప్పండి అంటే, మొత్తం ఇలా చేయండి అలా చేయండి అని గాంధీ గారు పూర్తి విధంగా ఆయనకి ట్రైనింగ్ ఇచ్చిండు సబర్మతి ఆశ్రమంలో. ఓకే, తాను ప్రారంభించే సత్యాగ్రహం విజయం గుజరాతు, బీహారు, ఆంధ్ర ప్రాంతాలపై ఉందని చెప్పారు. గాంధీ మన కొండా వెంకటప్పయ్యకి ఏమని చెప్పారంటే, వెంకటప్పయ్య గారు, నేను చేసే ప్రతి ఉద్యమానికి జనాలు ఎక్కువ ఏ ప్రాంతం నుంచి ఉద్యమాల్లోకి వస్తారంటే మేము సర్వే చేయించినాం. గుజరాతు, బీహారు, ఆంధ్ర ఈ ప్రాంతంలో బాగా ఉందని చెప్తున్నాడు. దానికి కారణం కూడా ఉంది. నేను గుజరాత్ ప్రాంతానికి చెందిన వాడిని కాబట్టి నేను ఏ ఉద్యమాన్ని చేసినా ప్రజలు వస్తున్నారు. రెండవది బీహార్, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బీహార్ ప్రాంతం కాబట్టి ఆయనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన వల్ల ఉద్యమం అక్కడ సక్సెస్ అవుతుంది. ఇకపోతే మీ ఆంధ్రాలో అత్యధికమైనటువంటి ఫాలోయింగు నాకు మీకు ఉన్నది. దాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకుందాం. అందుకని భవిష్యత్తులో మేము చేపట్టబోయే ప్రతి ఉద్యమాన్ని మీరు ఆంధ్రాలో యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్ తీసినట్టు అమలు చేయాలన్నాడు. ఓకే సార్ అన్నారు. చూడండి, లాహోర్ కాంగ్రెస్ తీర్మానాన్ని అనుసరించి ఆంధ్ర కాంగ్రెస్ కాకినాడలో సమావేశం అయింది. స్వాతంత్ర ప్రకటన తెలుగులో అనువదించి అన్ని జిల్లాలకు సంఘాలకు పంపించారు. నేను చెప్పినగా లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో 1930 జనవరి 26 నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యాలయం ఎదురుగా జెండా వందనం చేయాలన్నారు. అదేవిధంగా వందే మాతరం పాడాలి, స్వతంత్ర ప్రకటన చేయాలి. స్వతంత్ర ప్రకటన హిందీలో, ఇంగ్లీష్లో పంపించారు అన్ని కాంగ్రెస్ కార్యాలయాలకు. కానీ మన కాకినాడ కాంగ్రెస్లో ఏం తీర్మానం చేశారు? వాటిని తెలుగులోకి అనువాదం చేద్దాం. ఎందుకంటే అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి తెలుగులో అయితే బాగా వాళ్ళకి భాషలు వేరే రావు కాబట్టి తెలుగులో చదివి మనం దీన్ని అనువాదం చేస్తే అందరూ ఈ పేపర్ మీద ఉన్నది చదువుతారని చెప్పి తెలుగులో అనువాదం చేపించారు. ఆంధ్రదేశం అంతా జనవరి 26న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎప్పుడు? 1930లో ఫస్ట్ సారిగా. పార్టీ ఆదేశం మేరకు ప్రకాశం పంతులు, జోగయ్య, మద్రాసు శాసనసభ నుంచి స్వామి వెంకటాచలం శెట్టి, కడప కోటిరెడ్డి, గాడిచల హరిసర్వోత్తమరావు, వెంకటపతిరాజు, కామేశ్వరరావు శాసనసభ నుంచి రామదాసు పంతులు, ఓకేనా, రామారావు కేంద్ర శాసనసభల నుంచి రాజీనామాలు చేశారు. నేను చెప్పినగా 1926 ఎన్నికల్లో కాంగ్రెస్తో కొద్ది విభేదాలు పెట్టుకొని బయటికి వెళ్ళి ఇండిపెండెంట్ సభ్యులుగా పోటీ చేసిన వాళ్ళంతా కూడా గాంధీ మరొక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుండు. ఈ ఉద్యమం ద్వారా దేశానికి అతి త్వరలో స్వాతంత్రం రాబోతుందని వెయ్యి ఆశలతో మళ్ళీ వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్లో జాయిన్ కావడానికి వాళ్ళు ఆల్రెడీ మెంబర్షిప్ శాసనసభల్లో సభ్యులుగా ఉంటే రాజీనామాలు చేశారు. ఆంధ్రలో 1930 శాసన ఉల్లంఘన ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం.
శాసన ఉల్లంఘన ఉద్యమంలో గాంధీజీ వెంట నడిచిన ఏకైక ఆంధ్రుడు ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఓకే కదా, ఎర్నేని సుబ్రహ్మణ్యం ఆల్రెడీ నేను చెప్పాను. ఇగో ఎర్నేని సుబ్రహ్మణ్యం. ఓకేగా, ఆంధ్ర నాయకులు గాంధీని జంబూసర్లో కలిసి ఆంధ్రదేశంలో ఉద్యమ నిర్వహణ గురించి సలహాలను స్వీకరించారు. ఇది లాహూర్ దగ్గర ఉంటుంది. అక్కడ కలిసి అయ్యా ఏం చేయాలో చెప్పంటే భవిష్యత్ ప్లాన్ అంతా చెప్పాడు. ఓకే కదా, చూడండి. ఆంధ్రలో ఈ ఉద్యమ సారథ్యాన్ని కొండా వెంకటప్పయ్యకి గాంధీ అప్పచెప్పాడు. డిక్టేటర్ ఏమన్నాడు, నేను అతి త్వరలో ఉప్పు ఉద్యమం చేపడుతున్నా, ఈ ఉప్పు ఉద్యమాన్ని దండిలో నేను ప్రారంభిస్తా, నువ్వేం చేయాలో తెలుసా, ఆంధ్ర ప్రాంతంలో తీర ప్రాంతం ఎక్కడుంటుందో ఆ తీర ప్రాంతాల్లో మీరు వెళ్ళి ఉప్పు తయారు చేయండి, సముద్రపు ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఉప్పు తయారు చేయాలన్నారు. అప్పుడు కొండ వెంకటప్పయ్య గారు లేనిపోయిన ఐడియా అన్నాడు. ఏమన్నాడు తెలుసా, మరి ఆంధ్రలో సముద్ర తీర ప్రాంతాలు లేని కొన్ని ఉంటాయి కదా, రాయలసీమ ఇలాంటి, మరి అక్కడ పరిస్థితి ఏందన్నారు. కమింగ్ టు ద పాయింట్. విషయం ఏంటంటే సముద్ర తీర ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉప్పు తయారు చేసి ఆ ఉప్పుని 2 ఆశ్రమాలు ఉన్నాయి. సీతానగర్ ఆశ్రమం ఉంది, అదేవిధంగా పల్లెపాడు ఆశ్రమం ఉన్నాయి. ఈ ఆశ్రమాలకు పంపించి అక్కడ ప్యాక్ చేపించి సముద్ర తీరాలు లేని ప్రాంతాలకు ఈ ఉప్పును పంపించండి. సముద్ర తీరం లేని ప్రాంతాల్లో నాయకులు ఎక్కడ ఉద్యమాలు చేయాలంటే ఉప్పుని నడి బజార్లో అంటే చౌరస్తాలు ఉంటాయిగా అక్కడ పెట్టుకొని అందరికీ స్పాన్సర్ చేస్తూ ఉప్పు ఉద్యమాన్ని నిర్వహించండి. కేవలం సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉప్పు ఉద్యమం చేయటం కాదు, ప్రతి గల్లీకి ఉప్పు ఉద్యమం వెళ్ళాలని చెప్పిండు గాంధీ. అర్థమైంది కదా, చూడండి. అందుకని ఆయనకి డిక్టేటర్, నీకు నియంత అవకాశం ఇస్తున్న సర్వాధికారం అని చెప్పిండు. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, ఉప్పు ఉద్యమం ఆంధ్రాలో ఎవరి నాయకత్వంలో జరిగింది, లేదా ఆంధ్రాలో ఉప్పు ఉద్యమ సమయంలో డిక్టేటర్ ఎవరు అంటారు అంటే కొండా వెంకటప్పయ్య దేశభక్త. శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఆంధ్రదేశం నిర్వహించిన వాడు కొండా వెంకటప్పయ్య. క్లియర్. 1930 ఏప్రిల్ 6న ఆంధ్రదేశ్ ఉప్పు సత్యాగ్రహం మచిలీపట్నంలో ప్రారంభమైంది. ఓకేనా. ఏప్రిల్ 6 ఎందుకు ప్రారంభమైంది, ఏప్రిల్ 6 ఎందుకు ప్రారంభమైంది, అది ఏమన్నా గాంధీ బర్త్డేనా లేకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్డేనా అంటే ఏప్రిల్ 6. అందుకని నేను ప్రతిదీ గుర్తుపెట్టుకో అని చెప్పి చూడండి. 1930 ఏప్రిల్ 6. ఎందుకు, ఆయన దండి చేరుకుంది ఆ రోజేగా, గాంధీ దండి చేరుకుండు ఇక్కడ నుంచి, అందుకని ఏప్రిల్ 6 కాబట్టి గాంధీ ఏమన్నాడు, నేను అక్కడ దండిలో ఉప్పు లేపుతుంటే తీస్తున్నాను అనుకో బ్రిటిష్ చట్టానికి వ్యతిరేకంగా, మీరందరూ కూడా జాతి మొత్తం కూడా ఎక్కడెక్కడ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉప్పు లేపాలి, నేను ఒక టైం పెడతా, నేను ఇక్కడ స్టార్ట్ చేస్తానంటే మీరు కూడా అక్కడ స్టార్ట్ చేయండి అన్నాడు. ఓకే అబ్బా అన్నారు. ఇప్పుడు జనవరి 26 ఆగస్టు 15వ తారీఖు నాడు ఏం చేస్తారు, ప్రధానమంత్రి గారు ఎర్రకోట పైన జెండా వందనం చేసి ఉపన్యాసం చేస్తుంటే భారతదేశం మొత్తం మీద అన్ని గవర్నమెంట్ కార్యాలయాలు అన్నిట్లో జెండా వందనం చేసుకొని మన స్వీట్లు పంచుకోవట్లే, అట్లాగే గాంధీ గారు కూడా చెప్పిండు, నేను దండిలో శాసన ఉల్లంఘన ఉద్యమం చేసి ఉప్పు తయారు చేస్తా, మీరందరూ కూడా అదే రోజు తయారు చేయండి అన్నాడు. అంటే 1930 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆంధ్రదేశ్ ఉప్పు సత్యాగ్రహం మన మచిలీపట్నంలో ప్రారంభమైంది. ఆంధ్రదేశ్లో సత్యాగ్రహ నిర్వహణకే జిల్లాకు ఒక నాయకుడిగా నియమితులైనారు. ఓకే, అతన్ని జిల్లా డిక్టేటర్ అనే పేరుతో పిలుస్తారు. డిక్టేటర్లు జిల్లా కూడా ఉంటాడు. మళ్ళీ డిక్టేటర్లకే డిక్టేటర్ ఎవరంటే కొండా వెంకటప్పయ్య వ్యవహరించేవారు. రాష్ట్రానంతటికి కొండా వెంకటప్పయ్య డిక్టేటర్. క్లియర్ కదా, సర్వాధికారి. రేపు అచ్చమైన తెలుగులో అడుగుతాడు, అచ్చమైన నువ్వు డిక్టేటర్ని పట్టుకొని పోతే సర్వాధికారి ఎవరంటే అది ఎవరో ఏమన్నా అది పదం అనుకో మాకని, అందుకని చూడాలి నేను సర్వాధికారి అని పేరు కూడా పెట్టా. అచ్చమైన తెలుగులో అడుగుతుంటాడు ఒక్కోసారి. ఆంధ్రదేశంలో వివిధ ప్రాంతాలు ఉప్పు శాసనాలను ఉల్లంఘించి స్వేచ్ఛగా ఉప్పు తయారు చేయడం ద్వారా ఈ సత్యాగ్రహ ప్రథమ ఘట్టం ప్రారంభమైంది. ఏప్రిల్ 6వ తారీఖు నాడు ప్రారంభమైంది. ఓకే కదా, చూడండి. ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభమైన ప్రాంతం మచిలీపట్నం. ఊకే ఇదే వస్తుంది, బండ గుర్తు పెట్టుకోండి. సత్యాగ్రహం ఒకేసారి అనేక కేంద్రాల్లో నిర్వహించబడినట్టయితే ప్రభుత్వ శక్తులు కేంద్రీకృతం కాలేవని, దానివల్ల సత్యాగ్రహం జయప్రదం కాగలదని పట్టాభి సీతారామయ్య ఆంధ్ర కాంగ్రెస్ సమావేశంలో సూచించాడు. అని ఏమంటాడు, మనం ఒకే చోట నాయకులందరం ఉప్పు తయారు చేస్తున్నాం అనుకో, బ్రిటిష్ సైనికులు బ్రిటిష్ పోలీసులు వచ్చి అందరినీ ఒకేసారి చేసుకుని పోతారు. అట్లా కాకుండా మచిలీపట్నంలో ఒకళ్ళు, ఓకేనా, విశాఖపట్నంలో ఒకళ్ళు, విజయవాడలో ఒకళ్ళు అట్లా ఉప్పు తయారు చేస్తారనుకో, ఏమైద్దో తెలుసా, పోలీసు వాళ్ళు ఇటుబాకం ఆలస్యం కావటం వల్ల మనందరం ఒకేసారి ఉద్యమాలు చేసినట్టు వీలవుతుంది. అందుకని ఎవరికి తోచినట్టు అట్లా ఉప్పు ఉద్యమాన్ని వాళ్ళ ప్రాంతాల్లో చేయాలని చెప్తే ఇది పక్కా ప్రణాళికగా చేశారు. అలా చేయమని చెప్పింది పట్టాభి సీతారామయ్య. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో ఉప్పు తయారు చేసిన యోధులు అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఓకేనా, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మూట్నూరు కృష్ణారావు. ఈ ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహ శిబిరాలు వేదవనంలో జరిగాయి.
అనగా మద్రాసులోని టంగుటూరి ప్రకాశం గారి నివాసం. క్లియర్ కదా. ఈ ఉద్యమంలో భాగంగా మద్రాసులో ఉప్పు ఉద్యమానికి బాధ్యత ఎవరికి అప్పచెప్పారంటే టంగుటూరి ప్రకాశం పంతులకు అప్పచెప్పారు. ఆయన ఇంటిని వేదవనం అనే పేరుతో పిలుస్తారు. మద్రాసులోని ఆయన ఇంటి నివాసాన్ని వేదవనం అంటారు. మనందరికీ తెలుసు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క గొప్ప గొప్ప పేర్లతో ఇల్లులు ఉన్నాయి. ఉదాహరణకి కాశీనాథు నాగేశ్వరరావు గారి ఇంటి పేరు శ్రీబాగు ఒడంబడిక అని మనం ఆంధ్రోద్యమంలో చదువుకుంటాం. వేదవనం ప్రకాశం పంతులు గారి నివాసం. అదేవిధంగా ఇంకా కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1967 నుంచి 71 వరకు ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారికి హైదరాబాద్లో ఉండేది ఇల్లు. ఆ ఇంటి పేరు ఆనంద భవన్. ఓకే, ఆనంద భవన్ అని ఉండేది. దాన్ని ఆనంద నిలయం అనే పేరుతో కూడా పిలుస్తారు. వేదవనంలో సత్యాగ్రహ శిబిరాలు నిర్వహించిన వారు రాజగోపాలాచారి. వేదవనంలో రాజగోపాలాచారి.